స్పర్మ్‌లో ఏదైనా ఇష్యూ ఉంది అంటే అందరూ ఫస్ట్ అడిగే డౌట్ మేడం ఏ ఫుడ్ తినాలి లేదా ఏ మెడిసిన్ వేసుకోవాలి అని. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేసే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే టెంపరేచర్ అరౌండ్ టెస్టిస్. అసలు టెస్టిస్ చుట్టూ ఉన్న టెంపరేచర్తో అవసరం ఏంటి అంటారా? సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆడవారికి అండాశయాలు బాడీ లోపల ఉన్నాయి, బట్ మగవారికి ఎందుకు టెస్టిస్ అనేది బాడీ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న స్క్రోటల్ సాక్స్లో ఉన్నాయో ఆలోచించారా? ఎందుకు అంటే మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒక మంచి స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి దీనికన్నా ఒక 2 to 4 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువ టెంపరేచర్ కావాలన్నమాట. అందుకే మగవారికి వాళ్ళ తల్లి గర్భంలో ఉన్న 7th మంత్లోనే టెస్టిస్ బాడీ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న స్క్రోటల్ సాక్స్లోకి డిసెండ్ అయిపోతాయి. కానీ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఫోన్లో ఏమో ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటారు, లేదు అంటే ల్యాప్టాప్ని ల్యాప్ మీద పెట్టుకుని వర్క్ చేస్తారు. దీని నుంచి వచ్చే హీట్తో టెస్టిస్ చుట్టూ ఉన్న టెంపరేచర్ మళ్ళీ పెంచుతారు. లేదు అంటే బ్రీతబుల్ కాని ఫ్యాబ్రిక్స్తో టైట్ జీన్స్ లాంటివి, టైట్ అండర్వేర్స్ వేసుకుంటారు. అది కాదు అంటే హాట్ వాటర్ బాత్స్ని ప్రిఫర్ చేస్తారు. ఇలా టెంపరేచర్ని మనం పెంచితే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడక్షనే కాదు, మొటిలిటీ, మార్ఫాలజీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకే మంచిగా మేల్ ఫర్టిలిటీ ఉండాలి అంటే హాట్ వాటర్ బాత్స్ని అవాయిడ్ చేయండి, బ్రీతబుల్ అండర్వేర్స్ని యూస్ చేయండి, ల్యాప్టాప్ని ల్యాప్ మీద పెట్టుకుని వర్క్ చేయొద్దు. అలానే వీలైనంత వరకు ఫోన్ని ప్యాంట్ పాకెట్స్లో పెట్టకుండా అవాయిడ్ చేయండి.